తోడు వాసిపోతానని చెప్పి ఆ చెంది సత్తవ భర్త చేతి లోపల ముగ్గురు పిల్లగాళ్ళ పెట్టి మరి ఆ భార్య పోతే ఆ భర్త ఏడిసినట్టు మన కొడుకు ఏడిసే కాలం వస్తుంది, మన ఇద్దరు బిడ్డలు ఏడిసే కాలం వస్తుందని మరి ఆ భార్య మీద వాడు ఏడుస్తుంటే చచ్చిపోయే జీవనం అయితే అంది. బిడ్డ చేతి లోపల కొడుకును పెట్టిండు, చిన్న బిడ్డ 7 ఏళ్ల బిడ్డను పెట్టి నా పిల్లగాళ్ళు పైలము అల్లుడా నీ కాళ్ళు మొక్కుతున్న అల్లుడు అయిన నువ్వే కొడుకు అయిన నువ్వేనని అల్లుడు చేతి లోపల అటువంటి ఆ కొడుకును పెట్టి చిన్న బిడ్డ కర్ణవాది 7 ఏళ్ల బిడ్డను పెట్టి విలవిలగొట్టుకొని తాను వెలిసిండు సుందరశీలారాజు. ఇద్దరు బిడ్డలు, పెద్ద బిడ్డ అరుణవాతి, చిన్న బిడ్డ కరుణవాతి. నాయన మీకు భార్య భర్తలకు ఒక్కసారి సావచ్చిందా నాయన? మేము ఆడపిల్లలవే నాయన. ఎంత భార్య తీరే నానో పిల్లగాగబోదు, సర్కార్ రకం ఆగబోదు, వండిన కుండ ఆగబోదు, పండిన పంట ఆగబోదు అంటారు. ఆగే బామ ఎంతైనా గాని ధైర్యం చేసుకొచ్చారు. పిల్లగాళ్ళు మన చేతిలో పెట్టి నీ భార్య భర్తలు తల్లిదండ్రులు చచ్చిపోయిండ్రు. ఊళ్ళో ఉన్న ప్రజలు ఏడుతుంటే పచ్చి కట్టె కొట్టుకొచ్చి పేడలు కట్టి పేడల్ల భార్య భర్తల వండబెట్టి పుట్టేది ఎందుకంటే ముందు గతులు వేసేది అందుకంటారు. నా కొడుకు ఉట్టాల రేపు పెడతాడు గడ్డ నేను తింటానంటారు. ఏం పెడతాడయ్యా కొడుకు, ఏం పెడతాడయ్యా బిడ్డలు? కట్టుకున్న వస్త్రాలు, ఎట్టి సాగరి పాలు, దాచుకున్న ధనము, ధరణి దేవత పాలు, కొడుకు పెట్టిన అన్నం కూడు కాకుల పాలయ్యా. ఏడ్చుకుంటానో తుడుచుకుంటానో అన్నం పెడతాడు. సచ్చిన్నాడు పెత్రవాసనాడు పెద్దల పేరు మీద శారడు బియ్యలిచ్చే కొడుకు కావాలంటారు. ఆగో గానాడు ఆ కన్న కొడుకు చేత ఆగో అగికుండ పట్టించుకున్నది పెద్ద కారణవాది గోవింద అని అటువంటి 1,000 మంది కొమ్మలెక్కి చూస్తున్నారు. ఇప్పటికైనా అప్పటికైనా మంచోడు చచ్చిపోతే 10 రూపాయలు ఖర్చు పెట్టుకోనైనా బండ్లు కట్టుకొని పోయి ముఖం చూసేస్తారు. చెడ్డగాడి కొడుకు చచ్చిపోతే వాడు ఉన్నప్పుడు ఆగిండవని ముఖమేంది చూసేదో అంటారు. ఆకు గానాడు ఆ ప్రజల తీసుకొని నీ రాజనా మిదిగో
ఆనాడు 4 దిక్కుల 4 దోసిళ్ళ బియ్యం పోసిండు 4 రూపాయలు వేసి నాయనా ఎల్లడికి మీ బాగి తీరిపోతుందా మీ పండు వచ్చిపోతుందా అని 7 బిడ్డలారా మీరు 7 గుండ్రి వేసిన మీ తల్లి మీ తండ్రి లేకురాడా అని మళ్ళా గోవిందారి కట్టాల గడ్డకు వస్తున్నారాట భార్య భర్తలు నిండు కట్టం లోపల పెట్టిండ్రే అవ్వా పెద్ద కారణవాది అటువంటి ఆ తోడబుట్ట తమ్ముడిని బావ కట్టుకొని తల్లిదండ్రి కట్నాలకు అగ్గంటు పెడితే బరబర బరబర కొండ పొడుగు తోడి మంటలు వేస్తున్నాయ్యా ఓ పెద్దలారా ఎప్పటికైనా సచ్చినోళ్ళ పేరు మీద సన్నిళ్ళ తానం చెయ్యను అంటారు కానాడు ఆ గంగ స్నానాలు వేసి ఆగో ఇంటికొచ్చి పూలు పుష్పాలు తీసుకొచ్చి ఇంటి ముంగడ దీపం ముట్టించి దీపం కాడ వేసిండ్రు ఎవరిళ్ళకి వాళ్ళు ఏనాడు వెళ్ళిపోయే వరకు మనిషి ఒక కాడ నిలబడితే అవుతాడు కాని కాళ్ళ వేదన అవుతుందానయ్యా 3 ఒత్తులు ఎత్తున్నారు 5 ఒత్తులు ఎత్తున్నారు 9 ఒత్తుల చిన్న కర్మ 11 ఒత్తుల పెద్ద కర్మ నెలనాడు నెలమాసికం పెట్టిండ్రు ఆటకల్లా విలిపించిండు ఆటలు ఆడిచ్చిండు పాటకల్లా విలిపించిండ్రు పాటలు పాడిచ్చిండ్రు ఆవుదానం అన్నదానం చేసిండు దాన ధర్మం చేస్తున్నారు నెల రోజుల పొద్దైతున్నదయ్యా ఓ పెద్దలారో నెల రోజుల పొద్దు ఏనాడు గడిచిందో అల్లుడు క్షత్రియ రాజు చూసిండు ఇప్పటికైనా అప్పటికైనా అంటారు చెడి చెల్లెలింటికి పోవద్దు అది అత్తగారింటికి ఆడు ఉండద్దు అంటారు నీ అక్క ఇక్కడికి నేను నెల రోజుల పొద్దాయే నా అత్తగారింటికన్నా ఉండవాడిది ఆగో ఇప్పుడే నా రాజ్యం ఏడవాడుతుందో ఏడ కాలిపోతుందో ఆగో ఏమైతుందో ఇక నా పిల్లని తీసుకొని నా రాజ్యం ఎన్నోన్నే కావాలి అని భార్యను వెళ్తున్నాడయ్యా ఓ రామ రామ రామరావే బామ బామ చిన్నదానా ఏమండి దేవుడి వెచ్చలా దేవుడి వెచ్చ ఫోటో కొడతా ఇంట్లో తలసాలు లాగుతాను